కాల్మని మరొకసారి చర్చకు వచ్చినటువంటి అంశం. 2014-19 మధ్యలో తెలుగుదేశం సర్కార్ అధికారంలో ఉన్నప్పుడు విజయవాడకు సంబంధించినటువంటి కాల్మని ఒక మహిళ పోరాటంతో బయటకు వచ్చి ఆ పైన పెద్ద ఎత్తున ప్రచారంలోకి వచ్చినటువంటి ఒక ₹1,00,000 అంత దాకా ఇవ్వరనుకోండి, ఒక 5,000 10,000 రూపాయలు ఇచ్చి దానికి ₹2 రూపాయన్నర వడ్డీ అని చెప్పి ఈ వడ్డీని ఏ రోజుకు ఆ రోజు లెక్కగట్టి ఆ వడ్డీ మీదన చక్రవడ్డీ లేదా నెలకి ఫర్ ఎగ్జాంపుల్ ₹5,000కి ₹2 వడ్డీ అంటే కనుక ఒక 5 రోళ్ళు ₹100 అని చెప్పేసి అనుకుంటే ఈ 100 5,000 దాని మీదన పైన కానీ పేరుకి ఆ లెక్క చెప్తారు. అట్లా ₹3 ₹5 ₹7 ₹10 ఇట్లాగా వసూలు చేసేటటువంటిది అంతా నడుస్తుంది. ₹2 ఇస్తే చాలా గ్రేట్ అనమాట. అట్లా కాకుండా ₹10 రేంజ్లోకి ఇవ్వటం, ఆ ₹10 వడ్డీ కట్టలేదని చెప్పేసి అసలు ప్లస్ ఈ వడ్డీ కలిపేసేసి దానికి మళ్ళీ వడ్డీలు వేయటం, ఇట్లా చక్రవడ్డీలు ఇలా సాగుతూ వచ్చేటటువంటిది. ఏడాది తిరిగేటప్పటికి 5,000 10,000 కట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అవే ఈ దాని గురించి ఆడవాళ్ళని అప్పుడు లైంగికంగా రమ్మనమని కోరటం లాంటి వ్యవహారాలతో పెద్ద చర్చకు తావిచ్చింది. ఇప్పుడు ఆత్మహత్యా ప్రయత్నాల దశకి చేరింది. ఒక కేసు, ఒక మహిళ ఆత్మహత్యా ప్రయత్నం చేయడంతో వివాదం రాజుకుంది. వాస్తవంగా ఇందులో నేరుగా పార్టీ నాయకుడు సంబంధం లేదు, కానీ పత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులతో తిరిగేటటువంటి కల్లూరు సీను అనేటటువంటి వ్యక్తి దగ్గర తాను అప్పు తీసుకున్నానని చివరికి తక్కువ వడ్డీని ఆశ చూపించి తిరిగి కట్టే సమయానికి అధిక మొత్తంలో ఇవ్వాలని తన మీద కోర్టులో కూడా కేసులు వేసి అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేశారంటూ గుంటూరు రూరల్ మండలం వెంగళాయపాలెం గ్రామానికి చెందినటువంటి ఈ ఊరి శేషమ్మ కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మహిళట. అంటే ఇక్కడ మళ్ళీ కులాలు కూడా తీసుకొస్తారు కదా వీటిలో. ఇప్పుడు అతని వేధింపులకి తాళలేక ఆత్మహత్య అన్నటువంటి అంశం సంచలనం సృష్టిస్తుంది. తన చిట్ట చివరి వీడియో అంటూ తను రిలీజ్ చేసింది. ఒకసారి వెళ్తాం. నాకు సాగు కారణం నేను చెప్పాను కదా, వాళ్ళే పద్మ వాళ్ళ చెల్లెలు సీత. ఇది దీంట్లో మ్యూజిక్లతో సహా రన్ చేసుకొస్తున్నారు ఆటోమేటిక్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అది పక్కన పెడితే కాల్మని వ్యవహారాలు మళ్ళీ చర్చకి రావడం అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటి అంశం. దీనికి పరిష్కారం ఏంటి అనేది ఆలోచించాల్సి ఉంది.